ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. నీవు వెళ్ళి కొంచెం సేపు దాగియుండుము. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 21వ వచనము. క్షణాలు దొర్లిపోతుండగా, రోజులు గడుస్తుండగా నాలో ఒకే ఒక ఆశ, నా అంతరంగంలో ఒకే ఒక కోరిక. లోకం నిర్లక్ష్యం చేసిన వాళ్ళ కోసం, లోకంలో పనికిరాని వాళ్ళుగా ఎంచబడే వాళ్ళ కోసం ఏదో కొంత చేయాలని, నిరంతరం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలని. యూతుల టల్మన్లో ధనికుడైన తన యజమానుడి కుమార్తెతో ప్రేమలో పడిన ఒక రైతు కూలీని గురించిన కథ ఉంది. ఆ అమ్మాయి కూడా అతడి ప్రేమను అంగీకరించి తన తండ్రి వ్యతిరేకించినప్పటికీ అతన్ని పెండ్లాడుతుంది. ధర్మశాస్త్రాన్ని పఠించాలన్న అతడిలోని లోతైన ఆశను గమనించిన ఆ అమ్మాయి యెరూషలేంలోని రబ్బీనియల్ అకాడమీకి వెళ్లి చదువుకునేందుకు అతన్ని ప్రోత్సహిస్తుంది. అతడు అక్కడ 12 సంవత్సరాలు చదువులో గడుపుతాడు. ఈలోగా అతడి భార్య పేదరికంలోనూ ఒంటరితనంలోనూ కొట్టుమిట్టాడుతూ కాలం గడుపుతుంది. 12 ఏళ్ల తర్వాత అతడు ఇంటికి తిరిగొస్తాడు. వీలైతే పై చదువులు చదవాలన్న ఆశ అతనిలో ఉంది. అలా పై చదువులు చదవాలంటే మరో 12 ఏళ్లు అతడు యెరూషలేంలో గడపాలి. అతడు ఇంటి వాకిటను వచ్చే సమయానికెల్లా అతడి భార్య పక్కింటావిడితో మాట్లాడుతూ తమకు కష్టంగా ఉన్నప్పటికీ తన భర్త పై చదువులకు వెళ్ళి మరో 12 ఏళ్లు చదవాలని తనకు ఆశగా ఉందని ఆమెతో చెబుతూ ఉంటుంది. ఆ మాట విన్న ఆ వ్యక్తి మారు మాట్లాడకుండా పై చదువుల కోసం వెళ్తాడు. అలా అతడు మరో 12 ఏళ్లు పై చదువులు చదువుతూ యెరూషలేంలో గడిపి తన గ్రామానికి తిరిగొస్తాడు. ఆ పాటికల్లా అతడి పేరు పాలస్తీనా దేశమంతా మారు మ్రోగుతుంటుంది. దేశంలోని గొప్ప విద్యావంతుడిగాను, జ్ఞానవంతుడిగాను అతడు పేరు తెచ్చుకుంటాడు. పై చదువులు ముగించుకొని స్వగ్రామానికి తిరిగొచ్చిన ఆ వ్యక్తిని చూసిన గ్రామస్తులు అతన్ని చుట్టుముట్టి దేశంలోని అత్యుత్తమ విద్యావంతుడైన తమ గ్రామ ముద్దు బిడ్డకి ఘన స్వాగతం పలుకుతూ అతడికి సన్మానం చేసేందుకు ఉపక్రమిస్తారు. జనులు అతన్ని చుట్టుముట్టి ప్రశంసల వర్షం కురిపిస్తున్న సమయంలో జనసమూహం మధ్యలో అతడికి ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆమె తనకు సుపరిచితమైన వ్యక్తిలా అనిపించింది అతడికి. ఆమె ముఖం బాగా మడతలు పడిపోయింది. ఆమె నడుము బాగా వంగిపోయి ఉంది. ఆమె జనసమూహాన్ని తోసుకొని అతడి దగ్గరకు రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ జనసమూహం ఆమెను వెనక్కి నెట్టేస్తుంది. కాలం కంటే ముందే వృద్ధురాలైపోయినట్టుగా కనిపిస్తున్న ఆ స్త్రీ ఎవరా అని ఆలోచిస్తూ అతడు ఆమెను నిదానించి చూశాడు. ఆమె తన ప్రియమైన భార్య. అగండి, ఆమెను వెనక్కి తోసేయకండి, అతడు బిగ్గరగా అరిచాడు. సన్మానం నాకు కాదు, మీరు చేయాల్సింది ఆమెకి. నన్ను కాదు, మీరు గౌరవించాల్సింది ఆమెని. నా చదువు కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఆమెకే గౌరవం దక్కాలి, నాకు కాదు. కష్టపడి పని చేసేందుకు, శ్రమలని పేదరికాన్ని అనుభవించేందుకు ఆమె అంగీకరించినట్లయితే నేను ఒక రైతు కూలీగానే ఉండేవాణ్ణి. దుఃఖం పెళ్ళుబీకి వస్తుండగా బిగ్గరగా అరిచాడు ఆ వ్యక్తి. నేస్తమా, ఈనాడు మనం కూడా ఆ గ్రామస్తుల్లాగానే ఉన్నాం కదూ. మన కళ్ళకి గొప్పవాళ్ళుగా కనిపించే వాళ్లపైనే మన దృష్టిని కేంద్రీకరిస్తున్నాం. వాళ్ళను చూసి ఆహా ఓహో అంటూ చప్పట్లు కొడుతున్నాం. అంతేకాని వాళ్ళ వెనుక దాగి ఉన్న సాధారణ వ్యక్తులుగా కనిపించే వాళ్ళని మనం విస్మరిస్తున్నాం. మనం చూసే గొప్ప గొప్ప విజయాలకు కారణం సాధారణ వ్యక్తులేనన్న వాస్తవాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. అలా తెలిసినా మనసారా వాళ్లను ప్రశంసించలేకపోతున్నాం. సైనిక విజయాల్లో అత్యున్నతమైన ర్యాంకుల్లో ఉన్న మిలిటరీ ఆఫీసర్ని మనం ప్రశంసిస్తాం, వాళ్ళని ఆకాశానికి ఎత్తేస్తాం. కానీ ఆ విజయాలకు కారకులైన సామాన్య సిపాయిల త్యాగాలని మనం పూర్తిగా విస్మరిస్తాం. వాళ్ళు తమ కుటుంబాలని, కుటుంబ బాధ్యతలని, కుటుంబ సుఖాలను కూడా త్యాగం చేసి యుద్ధభూమిలో తీవ్రమైన శ్రమ ప్రయాసాలని ఓర్చుకుంటూ తమ ప్రాణాల్ని అర్పించారు. ఫలితంగా విజయం సంప్రాప్తించింది. కానీ ఆ వాస్తవాన్ని గురించి మనం ఏమాత్రం ఆలోచించం. గొప్ప గొప్ప రాజకీయ నాయకులని మనం నిరంతరం ప్రశంసిస్తూ వాళ్లను గురించే మాట్లాడుకుంటుంటాం. కానీ వాళ్లను ఆ స్థాయిలో చేర్చేందుకు అహర్నిశలు కృషి చేసిన సామాన్య కార్యకర్తల ప్రయాసాలను మనం విస్మరిస్తాం.
కోట్లు గడించి విలాసవంతమైన జీవితాలు జీవిస్తున్న వ్యాపారవేత్తలని ప్రశంసిస్తూ వాళ్ళని గురించి మనం గొప్పగా మాట్లాడుకుంటాం. కానీ వాళ్ళు ఆ స్థాయిలో ఉండేందుకు రాత్రింబగళ్ళు పనిచేస్తున్న సామాన్య ఉద్యోగస్తులని సేవలను గురించి మనం మాట్లాడుకోము. జీవిత నాటకంలో వేదిక పైన కనిపించే పాత్రల్ని మనం అభినందిస్తాం, కానీ నిరంతరం ప్రయాసపడే తెర వెనుక పాత్రల్ని మనం అభినందించాం. కొన్నిసార్లు మనం చూస్తుంటాం, ఎందుకు పనికిరాని వాళ్ళుగా కనిపించే వాళ్ళని, లోకంచే పూర్తిగా తృణీకరించబడిన వాళ్ళని. కానీ వాళ్ళ హృదయంతరంగాల్లో ఒక లోతైన ఆశ, లోకపు కళ్ళకు కనిపించని ఒక లోతైన కోరిక, తాము చచ్చేలోగా ఈ లోకానికి ఏదైనా మంచి చేయాలని. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.